జిల్లాలో సభ పెట్టేట నైతికమైన హక్కు కేసీఆర్కి లేదు. నిజంగా నల్లగొండ జిల్లాకు ముఖ్యంగా నా దేవరకొండ ప్రాంతానికి నువ్వు తల వంచుకొని క్షమాపణ చెప్పాలని ఇవాళ కేసీఆర్ని డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. నేను ఇవాళ ముఖ్యమంత్రి నిజంగా నాకు కూడా రాజకీయాలు కొంచెం చదువుకున్న వాళ్ళగా సిగ్గు అనిపిస్తుంది అధ్యక్ష. ఒకసారి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పులతోటి కొట్టండి, మీకు చెప్పులు ఉన్నాయి కదా, రైతులను ముఖ్యమంత్రి గారి మీద రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడండి అధ్యక్ష. చెప్పులతోటి వారు కాదు నల్గొండ జిల్లా ప్రజలు. నిన్న మా కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు చెప్తే అదేదో నేరమైనట్టు ఆయన వేరెవరో మాట్లాడారు అక్కడి నుంచి అధ్యక్ష. చెప్పులతోటి మమ్మల్ని కాదు అధ్యక్ష కొట్టేది, మిమ్మల్ని చెప్పుడుదోరు కొట్టినట్టు ఓడించారు అధ్యక్ష మొన్ననే ఇక్కడ నల్లగొండ జిల్లాలో నల్లగొండ ప్రజలంతా. అందుకే అంటున్నా అధ్యక్ష, నల్లగొండ జిల్లాలో మీరు మాట్లాడిన ప్రతి మాటకు నల్లగొండ జిల్లా ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి క్షమాపణ చెప్పవలసిన బాధ్యత ఇవాళ కేసీఆర్ పైన ఉందని చెప్పి మరొకసారి తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష, నీ మొత్తం ఊడదీసింది లాగూడదు. ఎస్, నేను మొత్తం ఊడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టినారు. నీకు సభకు వచ్చే చేత కాదు అధ్యక్ష. నిజంగానే పడిపోయినారు, మాకు బాధ అనిపించింది. ఓ దశలో అరే ఇంత పెద్ద మనిషి పడిపోయినా లేస్తాడా లేవా అనుకున్నాం. కానీ నిన్నటి వరకు హాస్పిటల్లో బండి అధ్యక్ష. నిన్న నల్లగొండ జిల్లాకు మాత్రం బ్రహ్మాండంగా కర్రలు పట్టుకొని స్టేజ్ ఎక్కి మీకోసం నేను కర్రలు పట్టుకొని వచ్చినటువంటి సానుభూతి తెలిపేటువంటి ప్రయత్నం చేసిన నల్లగొండ ప్రజలు ఎప్పుడు కూడా కేసీఆర్ నిన్ను నమ్మరు. నువ్వు నల్లగొండ జిల్లాకు చేసిన ద్రోహం నల్లగొండ జిల్లా ప్రజలు, ముఖ్యంగా మా లాంటి దేవరకొండ ప్రాంతం లాంటి మునుగోడు లాంటి అచ్చంపేట లాంటి ప్రజలు నీ జీవితంలో కూడా క్షమించిన విషయాన్ని మరొకసారి సభ ద్వారా తమ ద్వారా ఈ సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళు నిజంగా కాంగ్రెస్ పార్టీ పాలసీ అధ్యక్ష. తమరు తెలియదు కాదు అధ్యక్ష, మా గౌరవ మంత్రి గారు ఉన్నారు అధ్యక్ష. ఆనాడు 2004 నుంచి 2014 వరకు అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లు అంటూ ఇస్తే, గతంలో ఇందిరమ్మ ఇండ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇండ్లు ఇచ్చినారు. తమరు కూడా తెలుసు, తమరు శాసనసభ్యులు ఉన్నారు ఆ రోజులలో. ఆ రోజు ఎమ్మెల్యే కోట అని చెప్పేసి 500 ఇండ్లు 1000 ఇండ్లు 10,000 ఇండ్లు ఇచ్చేది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2000 అధికారంలో వచ్చిన తర్వాత అధ్యక్ష ఇందిరమ్మ ఇండ్లనే స్కీమ్ ద్వారా ఎవరైతే పేదవాడు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, జాతితోటి సంబంధం లేకుండా ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసినటువంటి ఘనత ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధ్యక్ష. కానీ 10 సంవత్సరాల అధ్యక్ష మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నియోజకవర్గంలో గ్రామానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇల్లు కట్టేయలేదు అధ్యక్ష. మీరు ఆనాడు ఎన్నికల సభలో చెప్పినారు అధ్యక్ష. మీరు సామెతలు నాకంత పెద్ద రాదు, ముఖ్యమంత్రి గారు అయితే బ్రహ్మాండంగా చెప్తారు, కానీ మాకు ఆ సామెతలు రావు అధ్యక్ష. ఆనాడు ఏం చెప్పినారు, అరే ఈ ఇందిరమ్మ ఇల్లు అగ్గిపెట్టే ఇల్లు, నీ బిడ్డ వస్తే ఏడమనుకుంటుంది, మీ అల్లుడు ఏడమనుకుంటారు, నీ కొడుకు కోడాలేమనుకుంటారు, మీరేడమనుకుంటారు, నీ కోడి పెట్టైనా దాచిపెడతావు, నీ మేక బిల్లని కట్టేస్తావు, ఏంది 70 ఇళ్ళని ఆడవాడు మాట్లాడినటువంటి కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పి 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో మొత్తం చూస్తే అధ్యక్ష, నేను రాష్ట్రం మొత్తం తిరగలేదు, కానీ నాకు తెలిసినంత మొత్తం నియోజకవర్గంలో ఒక్క దేవరకొండ పట్టణంలో చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం కలిసి 500 నుంచి 700 ఇళ్ళు ఆ పట్టణంలో కట్టింది తప్ప ఒక్క గ్రామంలో కూడా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టనటువంటి ఇల్లు ఇవాళ ఇండ్ల గురించి పథకాల గురించి మాట్లాడే నైతికమైన హక్కు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి లేదని చెప్పి తమ ద్వారా తెలియజేసుకుంటాను అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం ఆ రోజు మాట ఇచ్చింది, మా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మేనిఫెస్టో మాట ఇచ్చింది, మా ప్రభుత్వం వస్తే మేమందరి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు. అదేవిధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ బడ్జెట్లో పెట్టిన అధ్యక్ష ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు నిర్మాణం చేస్తా, దానికోసం 7,740 కోట్ల రూపాయలు కూడా ఈ ఓటాన్ అకౌంట్ల బడ్జెట్లో కేటాయించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి మా మంత్రులు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. తెలంగాణ ప్రజల పట్ల పేదల పట్ల అధ్యక్ష తెలియజేసుకున్నాం అధ్యక్ష తమ ద్వారా. ఇవాళ అదేవిధంగా అధ్యక్ష ఇవాళ వీళ్ళు పథకాల గురించి మాట్లాడే ముందు ఇక ఎస్టీ ఎస్సీల గురించి పాపం కడియం శ్రీ గారు వారు ఉంటే బాగుండేది అనిపించింది. ఇక్కడ చూస్తే సంతోషపడతాను. ఎస్టీ ఎస్సీల గురించి మాట్లాడేటువంటిది నైతికమైనటువంటి హక్కు వీళ్ళకి లేదు అధ్యక్ష. ఇంతకుముందే దళిత బంధు చెప్పిన మా గిరిజనులు కూడా అధ్యక్ష ఎన్నికల్లో వస్తే చాలు, కేసీఆర్ గారికి ఉప ఎన్నికలు వస్తే అందరికీ గిరిజనులు దళితులు ఎమ్మడే జ్ఞాపకం వస్తారు అధ్యక్ష. ఇవాళ గిరిజనులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష,
ఇక్కడ ఉన్న మా రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి పోటీ చేసి అక్కడ ఉన్నటువంటి వారు టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే అన్నాడు వీరిని ఓడగొట్టడానికి ఏం చెప్పినారు అధ్యక్ష, అక్కడ మా ఓట్లు బాగానే 25-30 వేల ఓట్లు ఉంటాయి అధ్యక్ష లంబాడీస్వి. అక్కడ చెప్తారు అధ్యక్ష, ఏం చెప్తారు, మీకు గిరిజన బంధు దళిత బంధుతో పాటుగా మీకు కూడా గిరిజన బంధుని అని చెప్పినారు అధ్యక్ష. మా వాళ్ళందరూ కూడా బ్రహ్మలు కల్పిస్తారు అధ్యక్ష. కానీ ఇవాళ బ్రహ్మలు కల్పించారు, ఒక్కరి గిరిజన బంధు కూడా ఒక్కరికంటే ఒక్కరికి, నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఒక్కరికి వెళ్ళి అధ్యక్ష మీరు గిరిజన బంధు కూడా. ఆనాడు దళితకు గిరిజనులకు 3 ఎకరాల భూ పంపిణీ చేస్తా అని చెప్పి కేసీఆర్ మాట ఇచ్చిన అధ్యక్ష. ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టిన అధ్యక్ష. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో కూడా ఇక్కడనే ఉంది అధ్యక్ష. ఇగో ఇక్కడ ఉంది అధ్యక్ష వాళ్ళ మేనిఫెస్టో. కానీ ఏ ఒక్క దళిత గిరిజనులు కూడా ఒక దగ్గర నా నియోజకవర్గంలో ఒక గ్రామంలో ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు తీసుకున్నారు అధ్యక్ష. దాని తర్వాత ఒక్క నియోజకవర్గంలో కూడా నా రాష్ట్రంలో నాకు తెలిసి గిరిజనులకు కానీ దళితులకు కానీ 3 ఎకరాల భూ పంపిణీ ఎక్కడ జరగలేదు. అది కేసీఆర్ మాటకు ఉన్నటువంటి విలువ. అందుకే కడియం శ్రీహరి గారి లాంటి వారి వ్యక్తుల డిప్యూటీ సీఎం సార్ అక్కడ వారు రోజు మరి ఆ రోజు కడియం శ్రీహరి గారు ఎందుకు కేసీఆర్ని నువ్వు మా దళితులకు గిరిజనులకు ద్రోహం చేస్తున్నావు, మాట ఇచ్చినావు, ఎందుకు మాట చెప్తున్నావు, మాకు దళిత బంధుకు ఎదిగావు, గిరిజనులకు దళితులకు మరి మాకు 3 ఎకరాల భూ పంపిణీ ఎందుకు చేయాలనే మాట ఎందుకు కడియం శ్రీహరి గారు అడగలేకపోయినారు. ఇవ్వాలానికి ఇందిరమ్మ ఇండ్ల గురించి అదేవిధంగా దళిత గిరిజనుల గురించి జ్ఞాపకం వచ్చిందా అని చెప్పి ఈ సందర్భంగా తమ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఇవాళ దురదృష్టం అధ్యక్ష, నేను చాలామంది నాకంటే సీనియర్లు ఉన్నది సభలో. నాకు ఊహ తెలిసిన కాంటి మేము చదువుకున్న రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంబేద్కర్ జయంతికి గాంధీ జయంతికి దండేని ముఖ్యమంత్రి నా జీవితంలో నేను చూడలే అధ్యక్ష. ఇప్పటివరకు నేనేది చూడలే, మరి ఇంకెవరైనా పెద్దలు ఎవరైనా చూసినట్టు నాకు తెలియదు మరి. కానీ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని కానీ జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని పుట్టినరోజులు కానీ వర్ధంతి కానీ దండేని ముఖ్యమంత్రి ఎవరన్నా ఉంటే ఆనాడు కేవలం చంద్రశేఖరరావు గారు అధ్యక్ష. ఆయన ఇంట్లో ఏది చేసుకుంటాడు అధ్యక్ష, ఏదో చిన్న బొమ్మ పెడతాడు, ఆ ఫోటో వేసుకున్నా. ఎందుకు అధ్యక్షాన్ని క్యాంప్ ఆఫీస్ నుంచి అంబేద్కర్